మనలో ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి. కానీ డబ్బు సంపాదించే విధానం మాత్రం మన మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకే పరిస్థితిలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఒకరు రిచ్ మైండ్ సెట్ తో ముందుకెళ్తారు. మరొకరు పూర్ మైండ్ సెట్ తో వెనకబడిపోతారు. అసలు రిచ్ మైండ్ సెట్ అంటే ఏంటి? పూర్ మైండ్ సెట్ అంటే ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్ మైండ్ సెట్ అంటే ఎప్పటికీ సేఫ్ గా, చిన్నగా ఆలోచించడం, రిస్క్ తీసుకుంటే నష్టం అవుతుంది అనుకోవడం. రిచ్ మైండ్ సెట్ అంటే అవకాశాలు కనిపెట్టడం లేదా కొత్తగా ఏదన్నా క్రియేటివ్ గా ఆలోచించడం, రిస్క్ తీసుకోవడం, పెద్దగా ఆలోచించడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పూర్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి డబ్బు వచ్చిందంటే ఖర్చు చేసేస్తాడు లేదా దాచేస్తాడు. కానీ రిచ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి పెద్దగా ఆలోచిస్తాడు, రిస్క్ తీసుకుంటాడు, బిజినెస్ లో పెడతాడు లేదా డబ్బుని తన చేతిలో ఉంచుకోడు, జస్ట్ ఇన్వెస్ట్ చేసేస్తాడు అంతే. సో ఇప్పుడు వీళ్ళ మధ్య ఉన్న డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే ఆపర్చునిటీస్ వర్సెస్ ప్రాబ్లం. పూర్ మైండ్ సెట్ పూర్ మైండ్ సెట్ ఉన్నవాడు ఇది అసాధ్యం అని అనుకుంటాడు, దిస్ ఇస్ ఇంపాసిబుల్ అని అనుకుంటాడు. బట్ రిచ్ మైండ్ సెట్ ఉన్నవాడు ఇది సాధ్యమే, ఒకసారి చూద్దాం, చేసి చూద్దాం అని అనుకుంటాడు. రెండో తేడా లెర్నింగ్ వర్సెస్ ఎంటర్టైన్మెంట్. పూర్ మైండ్ సెట్ ఉన్నవాడు ఎక్కువగా టీవీ, టైం పాస్, గాసిప్స్ లో టైం వేస్ట్ చేస్తూ ఉంటాడు. బట్ రిచ్ మైండ్ సెట్ ఉన్నవాడు కొత్త బుక్స్, స్కిల్స్, మెంటార్స్ దగ్గర నేర్చుకోవడంలో టైం పెడతాడు. మూడో డిఫరెన్స్ స్పెండింగ్ వర్సెస్ ఇన్వెస్ట్మెంట్. పూర్ మైండ్ సెట్ కొత్త ఫోన్ వస్తే కొనాలి, ఈఎంఐ లో బంధించుకుంటాడు. బట్ రిచ్ మైండ్ సెట్ ఈ ఫోన్ లోనే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కదా, కొత్తగా నేర్చుకోవడానికి ఆన్లైన్ కోర్స్ కొనుక్కుందామని నిర్ణయించుకుంటాడు. నాలుగో తేడా ఫియర్ వర్సెస్ యాక్షన్. పూర్ మైండ్ సెట్ ఉన్నవాడు భయం వల్ల ప్రయత్నం చేయడు. రిచ్ మైండ్ సెట్ ఉన్నవాడు భయమే ఉన్నా ఒక స్టెప్ తీసుకుంటాడు ఫార్వర్డ్. ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తా మీకు, మన మిడిల్ క్లాస్ వాళ్ళకి రిలేటబుల్ కథనే. ఇద్దరు స్నేహితులు ఒకే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. ఒకరు చిన్న శాలరీతో సెటిల్ అయిపోయాడు. మంత్లీ శాలరీ, మంచిగా మంచిగా సెటిల్ అయిపోయాడు, పెళ్లి చేసుకున్నారు, పిల్లలు ఉన్నారు, మంత్లీ శాలరీ వస్తుంది, సో సేఫ్ గా సెటిల్ అయిపోయాడు. బట్ ఇంకొకరు చిన్నగా ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ లో లాభం రాలేదు, లాస్ వచ్చింది, సో పడిపోయింది, బిజినెస్ పడిపోయింది. తర్వాత నేర్చుకొని ఇప్పుడేమో సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ అయ్యాడు. సో వీళ్ళ మధ్య తేడా ఏంటంటే ఫస్ట్ వాడేమో ఉన్న దాంతోనే చాలు, సంతృప్తి, ఉన్న దాంట్లోనే చాలీగా అని రిస్క్ తీసుకోలేదు. బట్ సెకండ్ వాడు రిస్క్ తీసుకున్నాడు, ఓడిపోయాడు, మళ్ళీ లేచాడు, మళ్ళీ ఓడిపోయాడు, తర్వాత సక్సెస్ఫుల్ అయ్యాడు. ఇప్పుడు వాడి దగ్గర ఉన్నంత డబ్బులు ఫస్ట్ ఉన్న వాని దగ్గర లేవు. వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఒక్కటే, వారి మైండ్ సెట్. ఒకరు సాధ్యం కాదు అని నమ్ముకున్నాడు, మరొకడు నేర్చుకుంటూ ముందుకు వెళ్తే సాధ్యం అవుతుంది అని నమ్ముకున్నాడు. సో ఇప్పుడు కొందరు సక్సెస్ఫుల్ పీపుల్స్ లైక్ వారెన్ బఫెట్, బిల్ గేట్స్, ముఖేష్ అంబానీ ఇలాంటి పెద్ద పెద్ద సక్సెస్ఫుల్ చెప్పిన కొన్ని ప్రాక్టికల్ టిప్స్ మీకు చెప్తా. ఒకటి, ప్రతిరోజు కొత్తగా ఏదో ఒకటి నేర్చుకోవాలి. రెండవది, డబ్బుని ఖర్చు చేయక ముందు అది అసెట్ అవుతుందా, లయబిలిటీ అవుతుందా అని ఆలోచించాలి. అసెట్ అండ్ లయబిలిటీ గురించి మీకు చెప్పాలంటే, అసెట్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇల్లు కొన్నాం, ఆ ఇల్లుని మనం రెంట్ కి ఇస్తే ఆ ఇల్లు మనకి రిటర్న్స్ ఇస్తుంది. సో అసెట్స్ నథింగ్ బట్ మనం దేని మీదైనా ఇన్వెస్ట్ చేస్తే అది మనల్ని రిటర్న్ ఇవ్వాలి, అది అసెట్. లయబిలిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కారు కొన్నాం, ఒక 10 years తర్వాత ఆ కారు సెకండ్ హ్యాండ్ అయిపోతుంది, మనం కొన్న బడ్జెట్ కంటే తక్కువలో మనం దాన్ని అమ్ముతాం, సో అది లయబిలిటీ అవుతుంది. దానివల్ల మనం ఇన్వెస్ట్ చేస్తాం. లయబిలిటీ అంటే మనం ఇన్వెస్ట్ చేస్తాం బట్ దానివల్ల రిటర్న్స్ రావు. అసెట్స్ అంటే మనం ఇన్వెస్ట్ చేస్తే దాంట్లో మనకు రిటర్న్స్ వస్తుంది, ప్రాఫిట్ వస్తుంది, సో మనం ప్రాఫిట్ లో ఉంటాం. ప్రాఫిట్ లో ఉంటే అది అసెట్, ప్రాఫిట్ రాకుండా లాస్ లోకి వెళ్తే అది లయబిలిటీ. సో థింక్ అబౌట్ ఇట్. సో థర్డ్ టిప్ ఏంటంటే, భయం ఉన్న చిన్న యాక్షన్ తీసుకోవడం మొదలు పెట్టండి. సో రిస్క్ అనేది అందరికీ భయం ఉంటది, అయినా యాక్షన్ తీసుకోవాలి. ఇంకా ఫోర్త్ టిప్ ఏంటంటే, చుట్టూ ఉన్న వారు కూడా పాజిటివ్ అండ్ గ్రోత్ మైండ్ సెట్ కలిగిన వారేనా అని చూసుకోండి. ఎందుకంటే మన వాతావరణం కూడా మన ఆలోచనలను షేప్ చేస్తుంది. మావా, గుర్తుపెట్టుకో, రిచ్ అయ్యే జర్నీ మన బ్యాంక్ బ్యాలెన్స్ లో మొదలు కాదు, మన మైండ్ సెట్ లో మొదలవుతుంది. నా పరిస్థితి మారదు అనేది పూర్ మైండ్ సెట్, నా పరిస్థితిని నేను మార్చుకుంటా అనేది రిచ్ మైండ్ సెట్. సో మీ మైండ్ సెట్ ఏది? కామెంట్స్ లో చెప్పండి. మీకు ఏ పాయింట్ ఎక్కువ నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మోటివేషన్ అండ్ సక్సెస్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థింక్ రిచ్, గ్రో రిచ్.